ఇన్ఫర్మేషన్ కావాలి నా దగ్గరకు వచ్చినప్పుడు అదర్ దాన్ బుక్స్ ఇన్ఫర్మేషన్ అదే లేనప్పుడు ఇమీడియట్గా ఛార్జీలో నేను ఛార్జ్ చేసి వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నాకు రిలేటెడ్ అంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా పెట్రోల్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రాకపోయింది. ఎన్ నెంబర్ ఆఫ్ స్పాన్సర్డ్ వచ్చేది ఇప్పుడు ఛార్జీ పెట్టి కొట్టగానే మనకి ఇమీడియట్గా అలాగే ఆ కంటెంట్ వచ్చేసరికి ఇమీడియట్గా డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ విత్ 5 సెకండ్స్లో 5 మినిట్స్లో మనం అది చూస్ చేసుకొని ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పిల్లలకి. మళ్ళీ ఒకటి కెరీర్ గైడెన్స్ అని సాక్షిలో డైలీ కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ పేపర్ పిక్స్ వస్తాయి. దాన్ని నేను ఇంతకుముందు అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ కూర్చొని నా పేపర్ దగ్గర కూర్చొని డైలీ రాసుకునేది. కానీ ఇప్పుడు ఛార్జీ పెట్టి మనం దాంట్లో టిఫిన్ ఇచ్చిందంటే ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అనగా ఇమీడియట్గా దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది. దాని నోట్బుక్ ఎల్లప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి జనరేట్ అనగానే వాయిస్ జనరేట్ చేసేస్తుంది. అది రెండు కలిపి వీడియో క్లిప్పింగ్ చేస్తే అసలు ఎక్సలెంట్ వీడియోస్ క్రియేట్ అవుతుంది. ఇంత అసలు ఏ తర్వాత నాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంత మంచి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఉదయసారికి కంపల్సరీ ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో పలక నువ్వి పలపన్ నువ్వి ప్రశ్న నువ్వి బదులు నువ్వి అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వి బంటు నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో పలక నువ్వి పలపన్ నువ్వి ప్రశ్న నువ్వి బదులు నువ్వి ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వి బంటు నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో పలక నువ్వి పలపన్ నువ్వి ప్రశ్న నువ్వి బదులు